ఈరోజు మనకు అన్ని సమస్యలు గుర్తొస్తున్నాయి అనుకోండి, ఈ వాక్యమే వారికి ఆధారం. సమస్యలు మన ఇంటికి కంటి తిరిగి వస్తున్నాయని మనం అయ్యో అయ్యని కుంగిలిపోతా ఉన్నాం అనుకో, ఆత్మలో లేరు. హల్లెలూయా. ఆత్మలో లేరు. ఇంకా సమస్యను గురించి ఆలోచిస్తే ఇంకా ఆత్మలో లేరు. ఎందుకని? దాని అర్థం చెప్పమంటే చెప్తాను. సమస్యలో ఉన్నప్పుడు మనకి ఎంత పెద్ద సమస్యనే ఉండవచ్చు, దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉందా? చెప్పండి. దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉందా? ఆయనకి అసాధ్యమైన ఏది లేదు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచి కూడా ఆ ఆత్మలో లేనప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు వచ్చేస్తాయి. మనం హల్లెలూయా. లోక సంబంధ ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ లోక సంబంధ ఆలోచనలు వచ్చేసాయంటే అక్కడ దేవుని ఆత్మ పనిచేయట్లేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ అక్కడ పనిచేయట్లేదు.